శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి నవంబర్ 20, 21, 22 తేదీల్లో 3 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. నక్కతోక తొక్కినట్లే మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ సమయంలో అయితే గోచార ఫలితాలు అద్భుతంగా గోచరిస్తున్నాయి. ఈ సమయంలో అయితే సూర్య భగవానుని పూర్తి అనుగ్రహం మీపై ఉండబోతుంది. గురువు అనుకూలత ఉండటం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నం ఈ సమయంలో ఫలించబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు, ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. మోసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. గురువుగారి సెల్ నెంబర్ 9618133998. నమ్మకంతో కాల్ చేయండి. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. సింహ రాశి వారికి నవంబర్ 20, 21, 22 తేదీల్లో అయితే మీకు అదృష్టం కలిసి రాబోతుంది. మోసుకుపోయిన ధన ద్వారాలు ఈ సమయంలో తెరుచుకోబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ యొక్క తలరాత అనేది మారబోతుంది. ఈ సమయంలో దైవం యొక్క పూర్తి అనుగ్రహం కూడా మీపై ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ సింహ రాశిలో జన్మించిన వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ సింహ రాశి వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సింహ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఏ రంగంలోనైనా వీరు నాయకులుగా ఉంటారు. వీరు ఏ విషయం అయినా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటాయి. వీరు ఎవరితోనైనా కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు. సింహ రాశి వారికి పట్టుదల అధికంగా ఉంటుంది. కార్యదక్షత వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు. సింహ రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని, జాలి గుణాన్ని కలిగి ఉంటారు. సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం అందు నిలబడి గర్జించే సింహం ఈ రాశి యొక్క చిహ్నం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారు దేంట్లోనైనా నాదే పై చేయి కావాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ సింహ రాశిలో జన్మించిన వారు ఆత్మాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ సింహ రాశి వారు మంచి క్రమశిక్షణను, ఆరోగ్యానికి సమయపాలనను, అధిక ప్రాధాన్యతను అయితే ఇస్తూ ఉంటారు. వీరు ఉన్నత స్థితి సాధించిన మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు ఈ యొక్క సింహ రాశి వ్యక్తులు. ఈ సింహ రాశి వ్యక్తులు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరి మనస్సు అనేది చాలా సున్నితమైనది. వీరు బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఈ రాశి వారు అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారు అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకుంటూ ఉంటారు ఈ యొక్క రాశి వ్యక్తులు. ఈ సింహ రాశి వారు ఏదైనా ఒక పని మొదలు పెడితే అది పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు. వీరికి పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుంది. శ్రమించే వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీరి యొక్క శ్రమనే నమ్ముకుంటారు. ఇతరులపై అస్సలు ఆధారపడరు అని చెప్పుకోవచ్చు.
ఈ సింహ రాశి వారికి నవంబర్ 20, 21, 22 తేదీల్లో అయితే మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. ఈ సమయంలో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ యొక్క కోరికలు తీరబోతున్నాయి. మీ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, మీరు ఎటువంటి సమస్యల నుండి బయటపడబోతున్నారో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇక సింహ రాశి వారికి ఈ 3 రోజులు అయితే గ్రహాలు అయితే మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో దైవం యొక్క తోడు మీతో ఉండబోతుంది. దైవం మిమ్మల్ని నడిపించబోతుంది అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు, అడ్డంకులు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. మోసుకుపోయిన ధన ద్వారాలు ఈ సమయంలో తెరుచుకోబోతున్నాయి. ఈ సమయంలో 3 అతిపెద్ద శుభవార్తలను మీరు వినబోతున్నారు. ఈ సమయంలో అయితే సింహ రాశి వారు మంచి ఫలితాలను పొందబోతున్నారు. ఈ సమయంలో దైవం మీ వెంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. ఈ సమయంలో అయితే మీ యొక్క ఇష్ట దైవాన్ని అలాగే మీ యొక్క కులదేవతను ఎక్కువగా ఆరాధించండి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మీరు పొందుతారు. మీరు ఎప్పటి నుంచో ఉద్యోగం మారాలి అని చూస్తున్నారు కదా, ఈ సమయంలో ఉద్యోగం మారాలనుకుంటే ఇది మంచి సమయం. ఈ సమయం మీకు ఎంతగానో కలిసి వస్తుంది. అలాగే ఎప్పటి నుంచో మీరు విదేశాలకు వెళ్ళాలి, అక్కడ స్థిరపడాలి, అక్కడ ఉద్యోగం చేయాలి అని ఎప్పటి నుంచో కలలు కంటున్నారు. ఈ సమయంలో విదేశాలకు సంబంధించి శుభవార్త వింటారు. ఈ శుభవార్త మీ భవిష్యత్తుకు గొప్ప పునాది అవుతుంది. అలాగే ఈ సమయంలో ఎప్పటి నుంచో మిమ్మల్ని ఆరోగ్య సమస్యలు అయితే వేధిస్తూ ఉన్నాయి. ఆరోగ్య సమస్యల నుండి మీకు ఖచ్చితంగా విముక్తి లభిస్తుంది. మీ ఆర్థిక జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి. ఈ సమయంలో మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఈ సమయంలో మీరు అస్సలు ఊహించని మార్గాల నుండి డబ్బు మీ చేతికి వస్తుంది. కోర్టు సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి. కోర్టులో చిక్కుకుపోయి ఉన్న మీ యొక్క ఆస్తులు లేదా పూర్వీకుల ఆస్తులకు సంబంధించి తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో మెరుగుపడుతుంది. మీరు ఊహించని విధంగా మీకు డబ్బు చేతికి అందుతుంది. మీ యొక్క అప్పుల సమస్యలు తీరిపోతాయి. మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీరు కోరుకున్నట్టు మీ జీవితం ఉండబోతుంది. మీ ప్రతి సమస్యకు ఈ సమయంలో పరిష్కారం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు, అవమానాలు అన్నీ తొలగిపోతాయి. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అయితే మారబోతుంది. మీరు ఊహించని మార్పులు మీ జీవితంలోకి వస్తాయి. మీకు మోసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ సమయంలో మీరు గొప్ప స్థాయికి చేరుకోబోతున్నారు. అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. ఈ సమయంలో అయితే సింహ రాశి వ్యక్తులకు అయితే అఖండ అదృష్టం కలిసి రాబోతుంది. నక్క తోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే సింహ రాశి వారు మీ యొక్క ఇష్ట దైవాన్ని, మీ యొక్క కుల దేవతను ఎక్కువగా ఆరాధించండి. శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటం ముందు మీరు ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదవండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.